దివంగత అగ్రనటి కృష్ణకుమారి తన సినీ ప్రస్థానం, సహనటులు, పరిశ్రమ పరిణామాలపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సావిత్రితో తన అనుబంధం గురించి, అప్పటి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావుల పనితీరు గురించి వివరించారు. నాటి తరానికి నేటి తరానికి సినిమా రంగంలో వచ్చిన మార్పులపైన ఆమె అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దివంగత నటి కృష్ణకుమారి ఒకప్పుడు తెలుగు వెండితెరను ఏలిన అగ్రతార. చీరకట్టుతోనే పోత పోసిన బొమ్మలా కనిపించే ఆవిడ ప్రత్యేకతకు నిదర్శనం. అందం, అమాయకత్వం, అభినయం కలగలిసిన నటిమణిగా ఆ తరంలో తెలుగువారందరినీ ఆమె ఎంతగానో అలరించారు. అగ్ర నటీమణులు స్థిరపడిన రోజుల్లో కూడా తనదైన శైలిని సృష్టించి మంచి పాత్ర ఏదైనా సరే చేస్తానని కొన్ని క్యారెక్టర్స్ రోల్స్ కూడా చేశారు. వివాహం తర్వాత నటనకు దూరమైనప్పటికీ ఆమె తెరకి మాత్రమే దూరమయ్యారు కానీ తెలుగువారి మనసులకు కాదని, ఆమె పాటలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై ఉన్నాయని ఈ సందర్భంలో గుర్తు చేశారు కృష్ణకుమారి. కృష్ణకుమారి తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. హిందీలో ఒక చిత్రంలో నటించిన తర్వాత 4 చిత్రాలకు అవకాశాలు వచ్చినా ఆమె నిరాకరించారు. దీనికి కారణం విమాన ప్రయాణం పట్ల ఉన్న భయం, అలాగే తనకు నచ్చిన తెలుగు భాషలోని స్వేచ్ఛగా నటించగలననే భావన. తమిళంలో నటించినప్పటికీ అక్కడి వాతావరణానికి అంతగా కనెక్ట్ కాలేకపోయానని, అందుకు తెలుగుపైనే ఎక్కువ దృష్టి పెట్టానని ఆమె వివరించారు. నాటి దిగ్గజ నటి సావిత్రితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ ఆవిడ చాలా స్నేహపూర్వకంగా ఉండేవారని, ఇద్దరు అక్కా చెల్లుల్లాగా కలిసిపోయేవారని తెలిపారు. వారిద్దరి మధ్య ఎప్పుడు పోటీతత్వం లేదని, సావిత్రి గొప్ప నటి అని, ఆమె పాత్రలు ఆమెకు, తన పాత్రలు తనకు బాగా సరిపోతాయని స్పష్టం చేశారు. తన పాత్రలను సినీ దర్శక నిర్మాతలు కరెక్ట్ గా ఇచ్చారని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మహానటి సావిత్రి జీవిత పతనంపై సినీ నటి కృష్ణకుమారి తన ఆవేదనను వ్యక్తం చేశారు. సావిత్రి జీవితం చివరి దశలో పూర్తిగా మారిపోయిన తీరు పట్ల చాలా బాధపడ్డారని, తనకైతే తీవ్రమైన కోపం వచ్చిందని కృష్ణకుమారి పేర్కొన్నారు. ఇంతటి గొప్ప కళాకారిణి మహానటి జీవితం ఎందుకు అలా కావాల్సి వచ్చిందని, ఆమె తెలివితేటలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులు, సమస్యలు అందరికీ సాధారణమే అని కృష్ణకుమారి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయని తెలిపారు. అయితే అలాంటి పరిస్థితుల వల్ల తమను తాము దిగదార్చుకోకూడదని ఆమె నొక్కి చెప్పారు. కష్టాల సమయంలో ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కృష్ణకుమారి సూచించారు. సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు అందరినీ కలిచివేశాయని ఆమె మాటల్లో వ్యక్తమైంది. సహనటుల గురించి ప్రస్తావిస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా లవ్లీగా ఉండేవారని, సెట్స్ లో జోక్స్ వేస్తూ అందరినీ ఫ్రీగా ఉంచేవారని, తప్పులు జరిగితే సరిచేసేవారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు కాస్త రిజర్వ్డ్ గా ఉండేవారని, కానీ షార్ట్ విషయంలో చాలా కరెక్ట్ గా ఉండేవారని, ఆయన స్వభావమే అది అని తర్వాత అర్థమైందని చెప్పారు. కాంతారావుతో 28 సినిమాలు, అందులో విఠలాచారి గారి దర్శకత్వంలో 15 సినిమాలు, అలాగే జగ్గయ్య గారితో పలు చిత్రాల్లో నటించానని తెలిపారు. అప్పట్లో అందరూ మంచి నటులే అని కొనియాడారు. ఒక చిత్రంలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ధరించమని అడిగినప్పుడు తాను నిరాకరించిన విషయాన్ని పంచుకున్నారు. అప్పుడు నిర్మాత వచ్చి చెప్పినా తాను ఒప్పుకోలేదని, ఎన్టీఆర్ గారిని అడిగినా ఆయన కూడా వద్దంటారని చెప్పానన్నారు. అయితే రామారావు గారిని అడిగినప్పుడు పెట్టండి బాగుంటుంది అని చెప్పడంతో ఆ సీన్ ను చిత్రీకరించారని, కానీ సెన్సార్ వద్ద ఆ స్విమ్మింగ్ పూల్ లో మగవాళ్ళం ఉండకూడదు అని చెప్పి కట్ చేశారని నాటి కఠిన సెన్సార్ నిబంధనలు గుర్తు చేసుకున్నారు. వివాహం ఇష్టపడి చేసుకున్నారా అని అడగ్గా అమ్మ వాళ్ళు చూడలేదని, కలకత్తాకు చెందిన నార్త్ ఇండియన్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశానని తెలిపారు. తన కెరీర్ కారణంగా ఆయన చాలా ఏళ్ల పెళ్లి కోసం వేచి చూశారని చెప్పారు. సినీ రంగం వెలుపల వ్యక్తిని వివాహం చేసుకోవడం అదృష్టమని, సినీ పరిశ్రమలో ఉన్నవారు వివాహం చేసుకుంటే ఇండస్ట్రీలో లోటుపాట్లు తెలుసు కాబట్టి ఇబ్బందులు రావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. నాటికి నేటికి సినీ పరిశ్రమలో చాలా మార్పు వచ్చిందని, ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎక్కువైందని, నటీనటులు చాలా స్వేచ్ఛగా తయారయ్యారని, తమలా అమాయకంగా ఉంటారని ఇప్పుడు అనుకోకూడదని ఆమె వ్యాఖ్యానించారు. అప్పటి బిజీ షెడ్యూల్లో తమ అందాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ చేసేవాళ్ళం కాదని, బ్యూటీ పార్లర్లకు కూడా వెళ్లేవాళ్ళం కాదని కృష్ణకుమారి తెలిపారు. నేటి తరం నటీనటులకు ఉన్నన్ని సౌకర్యాలు తమకు అప్పుడు లేవని పేర్కొన్నారు. కృష్ణకుమారి మార్చి 6, 1933 కలకత్తాలో జన్మించారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా పలు చోట్ల నివాసమున్నారు. చెన్నైలో ఉండగా సినిమా రంగంలోకి ప్రవేశించారు. షావుకార్ జానకి ఈమెకు పెద్దక్క. మరో అక్క దేవిక కూడా 1-2 సినిమాల్లో నటించారు. కానీ ఆమె చిన్న వయసులోనే మరణించారు. కృష్ణకుమారి వివాహం తర్వాత భర్తతో కలిసి బెంగళూరుకు నివాసం మార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారి 2018 జనవరి 24 ఉదయం బెంగళూరులో మరణించారు. ఇలాంటి వీడియోల కోసం
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.